ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు తెలిసింది సెప్టెంబర్ 5th టీచర్స్ డే. ఇది ఎందుకు జరుపుకుంటామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే అని చెప్పి టీచర్స్ డే జరుపుకుంటారు. ఆయన గ్రేట్ టీచర్ అనమాట. అందుకనే అండ్ మనకి ప్రెసిడెంట్గా కూడా చేశారనమాట 1962 to 1967 మన ఇండియాకి. అండ్ ఆయన పుట్టింది వచ్చేసి 2nd September 1888. అంటే ఇప్పటికి అదొక 137 ఇయర్స్ అయితే అయిందనమాట ఆయన పుట్టి. అయినా సరే ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన మన భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు, ఆయన టీచర్ వృత్తికి చేసిన న్యాయం కావచ్చు, ఇలా చాలా కారణాలు అయితే ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ ఇండియా వైడ్గా టీచర్స్ డే జరుపుకుంటారు ఆయన బర్త్డే సందర్భంగా. సో ఆల్ టీచర్స్ హ్యాపీ టీచర్స్ డే. ఏతో సంబంధం లేదు, ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, టీచర్స్, చిన్నవాళ్ళు కావచ్చు, రిటైర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు, అందరికీ నా తరపున హ్యాపీ టీచర్స్ డే. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మీకేం తెలుసు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మా చిన్నప్పుడైతే మేము సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టి దండేసి ఆయనకి నివాళులు అర్పించి, అండ్ మా స్కూల్ అయితే ఉండేది, హాలిడే అయితే ఉండేది కాదు. కొన్ని స్కూల్స్కి అయితే ఇస్తారు హాలిడేస్, కొన్ని స్కూల్స్కి అయితే ఎవరు. మా స్కూల్కి అయితే September 5th అయితే హాలిడే ఇచ్చేవాళ్ళు కదా. టీచర్స్ డే అని సెలబ్రేట్ చేసుకొని టీచర్సు మామూలుగా వాళ్ళ కార్యనిర్వహణ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇది సో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి ప్రెసిడెంట్ కూడా చేశారు, అండ్ చాలా పదవులు అయితే అలంకరించుకున్నారనమాట ఆయన. అండ్ ఆయన పుట్టింది వచ్చేసి చెన్నై అనమాట. అందుకనే కృష్ణన్ అని ఉంటుంది చూడండి, అన్ను కానీ ఇట్లా ఉంటే కొన్ని చెన్నై వర్డ్స్ అని మనం గుర్తుపట్టాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట ఆయన పేరు. ఆ తర్వాత మనకి నెల్లూరులో సర్వేపల్లి అని, లేదంటే ఇట్లా కొన్ని ఏరియాస్ అయితే వచ్చినాయి. అది మరి ఆయన పేరు మీద వచ్చినాయి లేదా అది పెట్టినా మనకైతే తెలియదు. హిస్టరీస్ అన్నీ ఎతకాలంటే టైం పట్టుద్ది. సో ఇదనమాట. సో హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్. అండ్ గురువు మనకి దైవం చూపిస్తారనమాట. ఫస్ట్ మదర్, ఫాదర్, అండ్ తర్వాత టీచర్ అనమాట. సో టీచర్స్కి ఒబీడియంట్ అయి ఉండి మీ లైఫ్ని బ్రైట్గా తీర్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.